పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారత్లో కోవిడ్ కేసులు మరోసారి పెరిగాయి. మే 19 నాటికి మొత్తం 257 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి తీరుతెన్నులపై నిఘా పెట్టారు. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్లో కేసులు పెరుగుతున్నాయి. భారత్లో కోవిడ్ కేసులు ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్నాయి. ఇక హాంకాంగ్, సింగపూర్ కోవిడ్ కేసులకు LF.7, NB.1.8 కరోనా వేరియంట్లు కారణమని నిపుణులు నిర్ధారించారు. ఈ రెండు వేరియంట్స్ JN.1 అనే మరో వేరియంట్ నుంచి పుట్టినవే. అయితే భారత్లో కేసుకు ఏ వేరియంట్ కారణం అనేది ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఒమిక్రాన్ BA.2.86 వేరియంట్ నుంచి JN.1 వచ్చింది. దీన్ని తొలిసారి 2023 ఆగస్టులో గుర్తించారు. మునుపటి వేరియంట్లతో పోలిస్తే 1-2 అధిక జన్యు ఉత్పరివర్తనాల కారణంగా ఈ వేరియంట్కు మరింత వేగంగా వ్యాప్తించే సామర్థ్యం వచ్చింది. దీంతో ఇది రోగనిరోధక శక్తిని తప్పించుకొని ఇన్ఫెక్షన్ కలుగజేస్తుంది. BA.2.86తో పోల్చితే JN.1లో ఒక మ్యూటేషన్ అదనంగా ఉంది. ఇది వేరియంట్లోని స్పైక్ ప్రోటీన్లు స్వల్ప మార్పుకు కారణమవుతుంది. ఫలితంగా రోగనిరోధక శక్తిని తప్పించుకొని ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది అని యోల్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. JN.1 వేరియంట్తో వ్యాధి బారిన పడేవారిలో పొడిదగ్గు, రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కు దిబ్బడ, అలసట జ్వరం వంటివి కనిపిస్తున్నాయి. ఈ వేరియంట్ బారిన పడ్డవారిలో డయేరియా కూడా ఎక్కువగా కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్లో పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు ఓ అత్యవసర సమావేశం జరిగింది. అన్ని కేసుల్లో రోగ లక్షణాలు ఓ మోస్తరుగానే ఉన్నాయని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.